So today topic is function or functions. Okay. Function is a named PLSQL block that returns a value. Okay. Function వచ్చేసి it is also named PLSQL block but it returns a value. Same stored in the database as a schema object. Is used to promote reusability and maintainability. Okay, it is so function also a named PLSQL block that returns a value. Okay, so function వచ్చేసి compulsory returns a value. So must have return a value. సో ఫంక్షన్ కంపల్సరీ ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో లేకపోతే అది ఫంక్షన్ అవ్వదు. స్టోర్డ్ ఇన్ డేటాబేస్ యాజ్ ఏ స్కీమా ఆబ్జెక్ట్. మనం ఏ డేటాబేస్ యూజర్తో లాగిన్ అవుతామో లేదంటే మనం పర్టికులర్గా ఒక స్కీమా లెవెల్లో మనం ఫంక్షన్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రమోట్ రీయూజబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ. ఇప్పుడు సింటాక్స్. Create or replace function name, parameters, okay, parameters, return data type as begin, logic, return value, end. That's it. Okay, సో మనకి ప్రొసెసర్కి మనము దీనికి డిఫరెన్స్ ఏంటి చూడండి. క్రియేట్ ఆర్ రీప్లేస్. సో మీకు ఫస్ట్ ఇక్కడ ప్రొసెసర్ కూడా ఒకసారి రాస్తాను, డిఫరెన్స్ అర్థమవుతుంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ మనకి ఏముండే ప్రొసెసర్ నేమ్, ఇక్కడ ప్రొసెసర్ నేమ్, పారామీటర్స్ తర్వాత యాజ్ ఉండే. సో మనకి ఇక్కడ అడిషనల్ గా రిటర్న్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఒక రిటర్న్ వచ్చింది మనకి ఫంక్షన్ లో. ఓకే, సో ఇది మనకి చూడండి డిఫరెన్స్. ఫంక్షన్ ఇక్కడ ప్రొసెసర్, ఇక్కడ ఫంక్షన్ లో రిటర్న్, కంపల్సరీ ఫంక్షన్ లో రిటర్న్ ఉండాలి. రిటర్న్ అండ్ ఏ రిటర్న్, డేటా టైప్, నెంబరా, న్యూమరికా, నెంబరా, వేర్కేరా, డేటా, అలా. తర్వాత లాజిక్ అండ్ ఇక్కడ రిటర్న్ కంపల్సరీ, ఇక్కడ రిటర్న్ ఏమి ఉండదు. ఓకే, ప్రొసెసర్ లో. సో దీంట్లో పారామీటర్స్ వచ్చేసి మనకి రెండిట్లో, ప్రొసెసర్లు అయినా ఫంక్షన్లు అయినా పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. ఓకే, పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్. సో ఇంతకుముందు మనం ప్రొసెసర్కి ఎలా ఇచ్చుకున్నాం, నేమ్స్ p__ ఇచ్చుకున్నాం. ఇది ఫంక్షన్ కాబట్టి f_. ఫర్ ఎగ్జాంపుల్ f_, మనం ఫంక్షన్ ఎప్పుడు కూడా ఒక వాల్యూ రిటర్న్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఇలా ఇచ్చుకోవచ్చు జనరల్ గా. f_, గెట్ ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ డేట్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్ వచ్చేసి pin స్టూడెంట్ ఐడి. ఓకే, నంబర్. సో మనకి రిటర్న్, మనం ఏం కావాలనుకుంటున్నాం, ఇక్కడ బర్త్ డేట్ అవుట్పుట్ కావాలి. కంపల్సరీ రిటర్న్ డేట్ ఇచ్చుకోవాలి. ఓకే, నీకు ఏది అవుట్పుట్ కావాలో అది రిటర్న్ డేట్. బిగిన్ దాని తర్వాత మన లాజిక్ సెలెక్ట్
star from student s where s dot student id is equal to మనకు వచ్చే పారామీటర్ స్టూడెంట్ ఐడి. సో మనకేంటి కావాలి, స్టూడెంట్ ఎస్ డాట్ బర్త్ డేట్ కావాలి. బర్త్ డేట్ దీన్ని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం ఇంటూ ఎల్డి డాట్ డేట్ సంథింగ్. దీన్ని ఎక్కడ మనం అసైన్ చేసుకోవాలి డేట్గా. సో సింపుల్, ఇంకా ఒక డేట్ వచ్చింది, దీన్ని జస్ట్ రిటర్న్ ఈ వేరియబుల్, అంతే, సింపుల్, ఎండ్, దట్స్ ఇట్. ఓకే, చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్ పారామీటర్ రిటర్న్ డేట్ యాజ్ వేరియబుల్స్ డిక్లేర్ పార్ట్. ఇది ఇక్కడ మనకి డిక్లేర్ పార్ట్ అంటే వేరియబుల్స్. సో వేరియబుల్స్ అనేది ఆప్షనల్, మనకి ఎప్పుడు ఏదైనా వేరియబుల్స్ కావాలంటేనే యూజ్ చేస్తాం. సో ఎక్సెప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కామనే. ఓకే, ఎక్సెప్షన్ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు రిటర్న్ డేట్. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ప్రోగ్రామ్ విండోలో ఎగ్జిక్యూట్ చేయాలి ఎప్పుడైనా, అప్పుడు మీకు ఏదైనా ఎర్రర్స్ ఉన్నా తెలుస్తుంది. చేంజ్ టు ఫస్ట్ ఒక న్యూ ఎస్క్యూఎల్ విండోలో పేస్ట్ చేయండి, దీని తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ టు ప్రోగ్రామ్ విండో. ఆల్రెడీ మీకు నిన్న క్లాస్లో చెప్పాను. సో ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ. సో నువ్వు ఫంక్షన్ చూసుకోవాలనుకుంటే ఫంక్షన్ సేమ్ ఇక్కడే ఉంటుంది. ఇందులో మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి క్రియేట్ అయింది, చూసారా ఫంక్షన్, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఫంక్షన్. ఓకే, ఇది ఎగ్జాంపుల్. సో మనం ఫంక్షన్ వచ్చేసి we can use in select query also. సో ప్రొసెసర్ ని మనం సెలెక్ట్ క్వెరీలో యూజ్ చేయలేం, కానీ ఫంక్షన్ ని we can use in select query. okay, but if return type is boolean then we cannot. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అన్నమాట. సో ఫంక్షన్స్ ని మనం చేయొచ్చా, అదే సెలెక్ట్ క్వెరీలు యూజ్ చేయొచ్చు అంటారు. అన్ని సినారియోస్ యూజ్ చేయొచ్చా అంటే లేదు. ఇఫ్ రిటర్న్ టైప్ ఈస్ బూలియన్ దెన్ వీ కెనాట్ యూజ్. ఓకే, సో అది ఎట్లా మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఒకటి, ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేయాలా సెలెక్ట్ క్వెరీలో, దీన్ని ఒకసారి స్టూడెంట్ సో మనకి ఈ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మనకు కాల్ చేసే మెథడ్స్ ఎలా అంటే PLSQL లో అయినా కాల్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ యూజ్ ఇన్ సెలెక్ట్ క్వెరీ ఆల్సో అండ్ ఇన్ PLSQL బ్లాక్ ఆల్సో. ఓకే, సో అది ఎలా అన్ని వేస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు సెలెక్ట్ క్వెరీలో ఎలా, ఓకే, సెలెక్ట్ క్వెరీలో ఎలా, సెలెక్ట్ ఫంక్షన్ నేమ్. ఓకే, ఫంక్షన్ నేమ్ మనకి స్టూడెంట్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ 11, పారామీటర్ వచ్చేసి స్టూడెంట్ ఐడి 11. ఓకే, సో ఫ్రమ్ డ్యూయల్. సో డ్యూయల్ మనం SQL లో నేర్చుకున్నాం కదా, డ్యూయల్ అనేది సిస్టమ్ టేబుల్. సో 11 కి బర్త్ డేట్ ఏంది 1/7/2021. సో ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసామంటే చూడండి, అవుట్పుట్ 1/7/2001 వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ క్వెరీలో యూజ్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ PLSQL బ్లాక్ లో ఎలా యూజ్ చేస్తాం, how to use select query, how to use in PLSQL block. ఓకే, సో సేమ్ సింపుల్ డిక్లేర్, ఎందుకంటే మనకి వేరియబుల్ కావాలి కాబట్టి డిక్లేర్ ఒక డేట్ తీసుకుందాం, LD డేట్, ఎందుకంటే మనకి డేట్ కదా అవుట్ పారామీటర్. నెక్స్ట్ బిగిన్. ఓకే, ఈ LD డేట్ ఈక్వల్ అని ఇవ్వాలి. ఇక్కడ PLSQL బ్లాక్ యూజ్ చేసినప్పుడు ఈ LD డేట్ ఈజ్ ఈక్వల్, మనం ఇది కనుక కాల్ చేస్తే, ఓకే, ఇది కనుక కాల్ చేస్తే ఇలా
end. So dbms output. ఇప్పుడు చూడండి ఏమైందో. ఓకే, ఇప్పుడు చూడండి. సో మనం ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఈ PLSQL బ్లాక్ లో, సో దీని నుంచి ఏదైతే రిటర్న్ వాల్యూ వస్తుందో, ఓకే, ఆ వచ్చే రిటర్న్ వాల్యూని ఒక వేరియబుల్ డేటా టైప్ లో, సేమ్ డేటా టైప్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ మనకి రిటర్న్ డేట్ కదా, సో ఒక వేరియబుల్ ని డేట్ లో తీసుకొని ఆ వేరియబుల్ ఈక్వల్డ్ ఇలా ఇచ్చామంటే అప్పుడు మనకి దాంట్లోకి వాల్యూ అసైన్ అవుతుంది. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఎగ్జిక్యూట్ అయింది. అవుట్పుట్ సేమ్ July 1st, 2001. ఓకే, సో ఇది మనము PLSQL బ్లాక్ లో యూజ్ చేయడం. దీన్ని ఒకసారి మనం డిబగ్ కూడా చేద్దాం. ఓకే, సో ఇక్కడ పారామీటర్, ఇది ఇన్పుట్ పారామీటర్. ఇక్కడ చూడండి రిజల్ట్ ఉంది. ఫంక్షన్ లో రిజల్ట్ ఉంటుంది, అది అవుట్ పారామీటర్. దాన్ని మనమేం పాస్ చేయం, ఓన్లీ ఇన్పుట్ పారామీటర్ పాస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డిబగ్ చేయడం, ఇది డిబగ్ లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ సింగిల్. ఓకే, సో ఇక్కడ మనకి డైరెక్ట్ 11 వస్తుంది. దీంట్లోకి ఈ LD డేట్ లోకి వాల్యూ అసైన్ అవుతుంది, జస్ట్ దాన్ని రిటర్న్ చేస్తుంది అంతే. ఓకే, ఇది మనం డిబగ్ చేయాలి. సో దీన్ని ఇక్కడ మీరు ఇన్ కేస్ నేను ఇప్పుడు ఫంక్షన్ ని రిటర్న్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్. ఓకే, చూడండి రిటర్న్ ఫంక్షన్ అనేది, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ రిటర్న్ ఉంటేనే మనకి ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. ఓకే, రిటర్న్ లేకుండా ఫంక్షన్ క్రియేట్ చేయలేం. ఓకే, మనం అందుకే ఫంక్షన్ మస్ట్ హ్యావ్ ఏ రిటర్న్ వాల్యూ. ఓకే, మస్ట్ హ్యావ్ ఏ రిటర్న్ వాల్యూ. సో దీన్ని జనరల్ గా మనం రియల్ టైంలలో ఎట్లా యూజ్ చేసుకుంటామంటే, ఇట్లా ఒక ఫంక్షన్ లో ఒక PLSQL బ్లాక్ లో ఇలా తెచ్చుకోవడం కానీ, లేదా ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసాము కదా నిన్న, ఒక ప్రొసెస్ లో కానీ. ఓకే, సో ఇప్పుడు ఇలా మనకు ప్రొసెసర్ ఉంది. ఓకే, సో ఇది కాకుండా మనం ఇన్సర్ట్ అప్డేట్ ఇదే కదా. ఓకే, సో ఇలా ఉంది. సో ఇలాంటి చోట ఎక్కడన్నా నీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా ఒక ఫంక్షన్ నుంచి రిటర్న్ చేసుకోవాలంటే, జనరల్ గా మనం ఎక్కువ ఇట్లా ఫంక్షన్స్ ప్రొసెస్ లో యూజ్ చేస్తాం. ప్రొసెస్ లో కానీ, ప్యాకేజెస్ లో కానీ, సో ఇలా యూజ్ చేస్తాం. అంటే ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్ లో కానీ, ఏదైనా ఒక పారామీటర్ పంపించి ఆ ఫంక్షన్ కి ఏదైనా ఒక క్యాలిక్యులేషన్స్ లో కానీ, ఓకే, సింపుల్ గా ఏదైనా ఒక బర్త్ డేట్ పంపించి దాన్ని ఏదైనా ఒక రిటర్న్ ఏజ్ క్యాలిక్యులేషన్ కావచ్చు. ఓకే, ఏజ్ క్యాలిక్యులేషన్ కావచ్చు. సో మనం ఆ ఏజ్ క్యాలిక్యులేషన్ కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ ని ఇలా కాల్ చేసుకొని దాన్ని ఈ వేరియబుల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా మనం రియల్ టైమ్ లో అలా యూజ్ చేస్తాం. సో అది ఇప్పుడు మనం ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం ఏజ్ క్యాలిక్యులేషన్ కి. ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్. ఓకే, fget age pan స్టూడెంట్ ఐడి నెంబర్. సో మనకి ఇక్కడ రిటర్న్ టైప్ ఏంటి, ఏజ్ రిటర్న్ అంటే నెంబర్, రిటర్న్ నెంబర్ యాజ్ బిగిన్. ఓకే, సో సెలెక్ట్ స్టూడెంట్ yes where yes the student id is equal pan student id. ఓకే, సో ఇప్పుడు మనం ఏజ్ క్యాలిక్యులేషన్ సో ఎలా ఇస్తాం, మంత్స్ బిట్వీన్, గుర్తుందా సింటాక్స్. సో SQL ఒకటే యూజ్ చేస్తాం, ఇక్కడ అడిషనల్ ఏమి రావు. మనం SQL ఏం నేర్చుకుని ఉంటామో అవే PLSQL లో. ఓకే, మంత్స్ బిట్వీన్ state కామా s dot birth date. ఓకే, by 12. ఓకే, trunk of, that's it, into some ఒక వేరియబుల్ ln age. ఇక్కడ ln age ఒక వేరియబుల్ డిక్లేర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్. సో సింపుల్ గా మనం రిటర్న్
వేరియబుల్, దట్స్ ఇట్, ఎండ్. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ విండోలో SQL విండోలో పేస్ట్ చేసి చేంజ్ టు ప్రోగ్రామ్ విండో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి సక్సెస్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కాల్ చేస్తాం? సో మనకు చెప్పా 2 ways. సెలెక్ట్ క్వరీలో యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ fget age of, ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ 11 ఫ్రమ్ dual. ఓకే, సో మనకి 20 ఏజ్, ఎందుకంటే 2021లో కదా బర్త్, సో మనకి ఇది ఏజ్. సో ఇలా ఫంక్షన్స్ లో మనం ఎక్కడైనా మీకు చెప్పాను కదా, ఇట్లా ఎక్కడైనా PL/SQL లో కూడా మనం ఆ ఫంక్షన్ ఇట్లా ln = ఏజ్ = అని అట్లా కాల్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ పర్పస్ కానీ లేదంటే ఎక్కడైనా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది మనకి PL/SQL ఫంక్షన్ యూజ్ చేయడం. ఓకే, ఎనీ డౌట్స్ ఇంతవరకు ఈ ఫంక్షన్ లో? ఎనీ డౌట్స్? సో దీన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ వెన్ అదర్స్ దెన్. ఓకే, మీకు ఎక్సెప్షన్స్ అనేది నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది. ln = 0 ఏంటంటే ln = 0 మళ్ళీ కింద రిటర్న్ పెట్టాలా, లేదంటే డైరెక్ట్ గా ఈయనే రిటర్న్ 0. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుందంటే, సో ఇప్పుడు మనం స్టూడెంట్ టేబుల్లో లేని ఒక ఐడి ఇద్దాం. సో జనరల్ గా ఇది లేదనుకోండి, ఇది కామెంట్ చేస్తున్నాం ప్రెజెంట్. ఇప్పుడు మనకి ఏమొస్తుందో మీకు చూద్దాం. ఇది కామెంట్ చేసాను. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇప్పుడు మనం టేబుల్లో స్టూడెంట్ టేబుల్లో లేని ఒక నెంబర్ ఇద్దాం. సో మనకి 1 to 11 ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇస్తాం. అది కాదు కదా మనం ఇప్పుడు చేసింది, ఇది 15. ఓకే, సో ఇక్కడ ఏమైంది, మనకి రిటర్న్ నల్ వచ్చింది. ఎగ్జిక్యూట్ చేసామా? ఓకే, రిటర్న్ నల్. దీన్ని ఒకసారి డిబగ్ చేద్దాం. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ నో డేటా ఫౌండ్ అని ఎర్రర్ వచ్చింది. సో దీన్ని మనం హ్యాండిల్ చేయడానికే మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిటర్న్ వెన్ అదర్స్, అంటే ఎప్పుడైనా సరే ఒక ఎర్రర్ ఏదైనా వస్తే మనం ఏం రిటర్న్ చేయాలనో ఇక్కడ ఎక్సెప్షన్స్ లో ఇచ్చుకుంటాం. సో ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ రాగానే ఇక్కడ రికార్డ్ లేదు కాబట్టి డైరెక్ట్ గా ఎక్సెప్షన్ లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి రిటర్న్ 0. సో మనకి అప్పుడు ఏంటంటే PL/SQL లో కాబట్టి మనకి ఎర్రర్ రావాలి, PL/SQL ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు మనం దీన్ని 0 రిటర్న్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఆ కంప్లీట్ ప్రొసెసర్ కానీ అదంతా ప్రోగ్రామ్ మొత్తం రన్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనం ఓకే, ఎనీ డౌట్ ఇందులో? ఓకే, సో నెక్స్ట్ బూలియన్ అని చెప్పా. అదేంటంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ ఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ టౌన్ exists. ఓకే, సో ఇప్పుడు హోమ్ టౌన్ వాడికి ఉందా లేదా? హోమ్ టౌన్ గానే ఉంటే ట్రూ. బూలియన్ అంటే గుర్తుపెట్టుకోండి, బూలియన్ అంటే బూలియన్ డేటా టైప్ ఉంది మనకి. ఓకే, బూలియన్ అంటే ట్రూ
ఉంటే అది సాటిస్ఫై అయితే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో మీకు కూర్చుంటుంది ఇంతకుముందు ఎక్కడన్నా బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, నంబర్. ఓకే, రిటర్న్ బూలియన్. ఇక్కడ మనకి రిటర్న్ బూలియన్ టైప్ ఇస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ student s, where s dot student id is equal ఇది. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్ ఐడికి s డాట్ హోమ్ టౌన్ ఇంటూ హోమ్ టౌన్ అనేది వేరియబుల్ క్యారెక్టర్ కాబట్టి ఎల్వి హోమ్ టౌన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే కండిషన్ రాస్తున్నాం, ఇఫ్ ఈజ్ నాట్ నల్ అంటే వాల్యూ ఉంటే, నాట్ నల్, దెన్ రిటర్న్ ట్రూ. ఓకే, ఎల్స్ ఇంకా ఎల్సే కదా, పైన నాట్ నల్ అంటే దీని మీనింగ్ నల్ అనే, సో ఎల్స్ ఒక్కటి సరిపోతుంది, మళ్ళీ ఎల్స్ ఇఫ్ అవసరం లేదు. రిటర్న్ ఫాల్స్. ఎండ్ ఇఫ్. ఓకే, సో ఎండ్. ఓకే, సో ఇప్పుడు మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు జనరల్గా మనం దీన్ని ఫస్ట్ మీకు ఎలా మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా డిబగ్ చేసి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నది ఒక 11 ఇస్తున్నా. ఓకే, సో 11కి స్టూడెంట్ టేబుల్లో మనకి హోమ్ టౌన్ ఉందా లేదా, 11కి హోమ్ టౌన్ ఉంది, హోమ్ టౌన్ అందరికి ఉంది. ఓకే, సో హోమ్ టౌన్ కాకుండా స్టేట్ కోడ్ ఇద్దాం. ఓకే, స్టేట్ కోడ్ ఒకరికి లేదు కదా, సో అదైతే మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో దీన్ని చేంజ్ చేద్దాం, హోమ్ టౌన్ కాకుండా స్టేట్ కోడ్ గాన లేకపోతే. ఓకే, ఈ వేరియబుల్ కూడా ఇలాగే ఇచ్చుకుంటాం. మనకి నేమింగ్ కన్వీనియంట్ చూడగానే మనకి అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇచ్చుకోవాలి, అది ఏ వేరియబుల్ అనేది. ఓకే, సో ఫంక్షన్ ఓకే ఉంది, ఫంక్షన్ నేమ్ ఓకే ఉంది, మళ్ళీ ఎందుకు ఇంకొక ఫంక్షన్ ఇవ్వడం. ఓకే, సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సార్ అక్కడ వేరియబుల్ కూడా మనకి ఎర్రర్స్ ఇట్లా వస్తాయి. ఓకే, సేమ్ వేరియబుల్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది మనకి సక్సెస్ అయింది. సో ఇప్పుడు చేంజ్ చేసాం కాబట్టి మళ్ళీ టెస్ట్. ఓకే, సో ఇప్పుడు 11 ఇస్తున్నా. సో 11కి ఉంది కదా మనకి స్టేట్ కోడ్. సో 11కి ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏం రావాలి, రిజల్ట్ ఏడా చెప్పండి, ఏం రావాలి, ఉంటే ఏం రావాలి, ట్రూ రావాలి. ఓకే, బూలియన్ అంటే రిటర్న్ టైప్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, గుర్తుపెట్టుకోండి. సో అది మనం జనరల్ గా రియల్ టైంలో ఏదైనా మీకు చూపిస్తాయి, ఇప్పుడు రియల్ టైంలో ఎట్లా వాడతామో అవి, ఏదైనా మనకి అవి వాల్యూ ఉందా లేదా, వానికి అడ్రస్ ఉందా లేదా, బర్త్ డేట్ ఉందా లేదా, అలాంటి వాటికి సింపుల్ గా అట్లా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని PLSQL లో ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు డిబగ్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి స్టేట్ కోడ్ AP ఉంది వాడికి. ఓకే, స్టేట్ కోడ్ AP వచ్చింది దాంట్లోకి. ఇది వాల్యూ ఉంది కాబట్టి ఈజ్ నాట్ నల్ లేకి వెళ్తుంది. సో రిటర్న్ ట్రూ. ఇక్కడ చూడండి, రిటర్న్ మనకి రిజల్ట్ అయితే ఇక్కడ 1 అని వస్తుంది, లేకుంటే 0 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ లేని ఇద్దాం, 6కి లేదు. ఓకే, సో లేదు కాబట్టి ఈ వాల్యూ నల్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది ఫాల్స్.
ఓకే, సో ఇక్కడ 0 అయింది. సో రిజల్ట్ ఉంటే మనకి 1 వస్తుంది బూలియన్ అంటే, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఇక్కడ, లేకుంటే 0 వస్తుంది. సో దీన్ని మనం PLSQL బ్లాక్ లో ఎలా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు సెలెక్ట్ క్వరీలు ఇస్తాను చూడండి, మనం ఇందాక ఇక్కడ రాశాను నేను. We can use in select query also and in PLSQL block also. But if return type is Boolean, then we cannot use in select query. అది ఎందుకో చూపిస్తాను. Select, okay, for example 11 do you, okay, expression is wrong type. సో మనం ఏంటంటే ఇలాగన బూలియన్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోలేము. సో దాన్ని ఎలా PLSQL బ్లాక్ లో మనం యూజ్ చేస్తామంటే begin, ఓకే begin, ఓకే వేరియబుల్ ఉంటే డిక్లేర్ యూజ్ చేద్దాం, లేకుంటే లేదు. ఇఫ్ then else end if end dbms output dot put line. సో నేను ఇక్కడ హోమ్ టౌన్ ఎగ్జిస్ట్ అని పెట్టా, జస్ట్ మనకి ఏ బ్లాక్ లోకి వచ్చిందో తెలుసుకోవడానికి. హోమ్ టౌన్ does not exist. ఓకే, సో ఇప్పుడు ఈ బూలియన్ ఎలా యూజ్ చేసుకుంటామంటే ఇలా ఇఫ్ కండిషన్ లో ఇచ్చుకోవాలి. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ హోమ్ టౌన్ ఎగ్జిస్ట్ అంటే ఫంక్షన్ నేమ్ పారామీటర్ దెన్, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇలా అయిందంటే దాని మీనింగ్ ట్రూ అని, అంటే వాల్యూ ఉందని రిటర్న్ అని. సో ఇలా ఇస్తే ట్రూ అని, అప్పుడు ఇందులోకి వెళ్తుంది. ఇందులోంచి కానీ ఫాల్స్ వచ్చింది అనుకో, అంటే ట్రూ కాకుండా ఫాల్స్ వచ్చింది అనుకో, నెక్స్ట్ ఇందులోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి 6 లేనిది 11కి ఉంది. సో ఇప్పుడు సో హోమ్ టౌన్ ఎగ్జిస్ట్. సో దీన్ని మీరు కావాలంటే డీబగ్ కూడా చేసుకోవచ్చు, అది చూద్దాం. చేంజ్ టు టెస్ట్ విండో. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇఫ్ కండిషన్ లో ఫంక్షన్ ఉంది, సో ఫంక్షన్ లేకి వెళ్తుంది, ఫస్ట్ ఫంక్షన్ లేకి వెళ్తుంది. స్టేట్ కోడ్ వాడికి ఉంది, ఏమవుతుంది ఉంది కాబట్టి రిటర్న్ ట్రూ అయితేనే వెంటనే ఈ దెన్ తర్వాత మనం ఇఫ్ అని దెన్ తర్వాత కింద ఉండే లాజిక్ లోకి వెళ్తుంది. ఓకే, సో అది మనం యూజ్ చేసుకోవడం. అలా కాకుండా లేనిది ఇద్దాం. 6 కదా లేనిది. ఓకే, 6కి లేదు, 6కి ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఓకే, రిటర్న్ ఫాల్స్ లేక వచ్చింది. సో ఫాల్స్ లేక వచ్చినప్పుడు ఇందులోకి వెళ్ళదు. సో డైరెక్ట్ ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేస్తా. ఓకే, ఇది. ఓకే, సో దీన్ని ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే నాట్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే నాట్, సో నాట్ అంటే ఇఫ్ ఫంక్షన్ అని ఇస్తే దాని మీనింగ్ ట్రూ రావాలి అని, మనకి నాట్ అని ఇస్తే ఫాల్స్ వచ్చినప్పుడు ఇందులోకి రావాలని. అలాంటప్పుడు ఇక్కడ హోమ్ టౌన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇక్కడ ఇస్తాం, ఇక్కడ హోమ్ టౌన్ ఎగ్జిస్ట్ అని ఇక్కడ ఇస్తాం. ఓకే, సో నాట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి 6 ఇది ఫాల్స్ కదా, అలాంటప్పుడు ఫాల్స్ అంటే నాట్ అన్నమాట, నాటే కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో నాట్ అంటే దాని మీనింగ్ బూలియన్ వచ్చేసి ఫాల్స్ ఫాల్స్ రిటర్న్ అయితే నాట్ అని. ఓకే, ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, సేమ్, రెండు సేమ్. ఓకే, ఎనీ డౌట్ ఇందులో? ఇది ఫంక్షన్. సో ఫంక్షన్ మనకి ఇంతే. సో రిటర్న్ నెంబర్ అన్నా డేట్ అన్నా లేకపోతే వ్యార్కార్ అన్నా ఇలా ఉంటాయి. సో అలా కాకుండా అర్రేస్ కూడా ఉంటాయి,
అవి మీకు నెక్స్ట్ అరేస్ టాపిక్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఎనీ డౌట్ ఇందులో ఫంక్షన్స్ లో? సో ఇంకోటి ఏంటంటే ఫంక్షన్స్ లో ఇంకో పాయింట్, ఫంక్షన్ మనం మెయిన్ ఒక వాల్యూని రిటర్న్ చేయడానికి యూజ్ చేస్తాం. we don't use DML operations. Insert, update, delete. So even DDL కూడా యూజ్ చేయం. సో we don't use DML in function. సో ఫంక్షన్స్ లో DML యూజ్ చేయకూడదు అనమాట. మనం ఒక వాల్యూ రిటర్న్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో DML అన్ని కూడా మనం DML యూజ్ చేస్తున్నామంటే ప్రొసెస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫంక్షన్ జస్ట్ ఒక వాల్యూ రిటర్న్ చేయడానికే యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఎనీ డౌట్స్ ఇందులో? సో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తారు రియల్ టైంలో. ఇంతవరకు మనం PLSQL అనానమస్ బ్లాక్, ప్రొసెసర్స్, ఫంక్షన్స్ అయిపోయినాయి. ఇవి ఎలా యూజ్ చేస్తాం రియల్ టైంలో చూపిస్తాను.